హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఈ వీడియోలో అయితే చుక్కకూర పచ్చడి చేస్తున్నా. దానికోసమని కొన్ని నువ్వులు, ఎండుమిర్చి తీసుకొని నూనె లేకుండా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ముందుగా కట్ చేసి వాష్ చేసుకున్న చుక్కకూర కట్టను వేసి మొత్తం దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీన్ని మిక్సీ పట్టనవసరం లేకుండా స్మాషర్తో మెత్తగా మొత్తం ఫ్రై చేసుకొని దగ్గర పడేలాగా చేసుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. తాలింపు కోసం కడాయి పెట్టి నూనె వేసి వేడిన తర్వాత తాలింపు దినుసులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసి ఆ నూనెలో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత నువ్వుల పొడిని కూడా అందులో వేసుకొని ఆ రెండు మంచిగా నూనెలో మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ. నచ్చినట్లయితే లైక్ చేయండి.